వచ్చాము అంటే అది ఆయన పిలిచాడు కాబట్టి మనము వచ్చాము. మనం అనుకోవచ్చు, నేను యేసు ప్రభు నమ్ముకున్నాను, నేను మతంలో చేరాను, నేను అంత మతాన్ని పొందుకుని అనుకోవచ్చు. కానీ ఆయన పిలవకుండా, ఆయన ఏర్పాట్లు లేకుండా ఏ మాత్రం కూడా దేవుని ఎదుట మనము రాలేము. హల్లెలూయా. అతను పిలిచాడన్నమాట. ఇక్కడ కూడా ఒంటరి ఉన్నటువంటి అబ్రామును దేవుడు పిలిచి ఏం చేశాడంట? ఆశీర్వదించాడు. హల్లెలూయా. మరి ఈ రాత్రి నిన్ను నన్ను కూడా దేవుడు పిలిచాడు. అబ్రామును ఎలాగైతే ఆశీర్వదించాడో నిన్ను నన్ను కూడా అలాగుననే ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. అబ్రామును ఆశీర్వదించిన దేవుడు ఎవరిని ఆశీర్వదిస్తాడు? నిన్ను నన్ను కూడా. ఆ తర్వాత ఉంటున్న మాట ఏమంటే, అతని ఎక్కువ మంది ఎగినట్లు చేసి తిని. ఎక్కువ మంది అంటే ఎక్కువ మంది. ఎంత ఎక్కువ మంది చేశారు అబ్రాముకి? అబ్రాముకు మరి అబ్రాము బయట తీసుకున్న చేంజ్ చేశాడు. అబ్రామా, ఆకాశ నక్షత్రములు చూడు, వాటిని లెక్కపెట్టు, వాటికంటే అధికముగా నీ సంతానము నేను చేస్తాను. తర్వాత ఏమన్నాడు? ఇసుక రేణువులు తీసుకొని వచ్చి ఇసుక రేణువుల కంటే అధికముగా నేను సంతానాన్ని చేస్తాను అన్నాడు. హల్లెలూయా. పిలిచిన దేవుడు ఆశీర్వదించక మానడు. పిలిచిన దేవుడు వృద్ధిపరచక మానడు. ఆయన నమ్మదగిన దేవుడు. ఈ లోకంలో నమ్మదగిన వారంటే ఎవరు లేరు, కానీ నమ్మదగినటువంటి వ్యక్తి ఒకే ఒక ఆయన ఉన్నాడు. ఆయన. హల్లెలూయా. ఎవరు ఆయన అంటే నీవు నేను ఆరాధిస్తున్నటువంటి దేవాది దేవుడు. ఎవరంటారండి? ఆయన మన ప్రాణ ప్రియుడు. హల్లెలూయా. ఎవరైనా ఆయన గాక ఈ లోకంలో మనకి ఎవరు కూడా ఎవరైనా ఉన్నారా? అందుకే నా పాట ఉంది. ఈ పాట ఎంతమంది గుర్తుందో మరి నాకు రాదు. ఆయన సరే ఒక చరణం వరకు పాడదాం. పల్లవి ఏంటంటే, పల్లవి అంటే నా ప్రాణ ప్రియుడా నా యేసయ్యా, నన్ను కన్న తండ్రి నా యేసయ్యా, నా ప్రాణ ప్రియుడా నా యేసయ్యా, నన్ను కన్న తండ్రి నా యేసయ్యా, పూజింతును పూజారుడా, పూజింతును పూజారుడా, ఎవరు నాకు లేరయ్యా, నీవు కాక ఎవ్వరు నాకు లేరయ్యా, నీవే నీవే నా ప్రాణము, నీవే నీవే నా సర్వము, నీవే నీవే నా ప్రాణము, నీవే నీవే నా సర్వము, నా ప్రాణ ప్రియుడా నా యేసయ్యా, నన్ను కన్న తండ్రి నా యేసయ్యా. ఆయన మన ప్రాణ ప్రియుడు అండి. హల్లెలూయా. ఏమంటాడండి? నీవు కాక ఎవరు నాకు లేరయ్యా. ఆయన కాక ఇంకా చరణాలకు వెళ్తే ఏమంటాడు? ఒంటరినై తోడు లేక దూరం అవుతుంది. ఒంటరినై తోడు లేక దూరం అవుతుంది. అలాగే అబ్రాము కూడా ఎలాగట? ఒంటరిగా ఉన్నప్పుడు ఎప్పుడు పిలిచాడు దేవుడు? అదే రాబన్నమాట. ఆలోచించు. అతడు ఒంటరై ఉండగా, ఎప్పుడండి? అబ్రాము ఒంటరై ఉండగా నేను అతనిని పిలిచి తిని అతన్ని ఆశీర్వదించి తిని. హల్లెలూయా. ఒంటరై ఉన్నటువంటి అబ్రామును దేవుడు పిలిచాడు. అబ్రాము ఎలాంటి వాడు అంటే, అబ్రాము ఏం పని చేసుకునేవాడు? అసలు అబ్రాముకి నిజ దేవుడు ఎవరో తెలియదు. అబ్రాముకి ఎవరండి? ఎవరు నిజమైన దేవుడో తెలియదు. ఏ దేవుని ఆరాధిస్తున్న దేవుడు తెలియదు. కానీ అబ్రాము కొన్ని బొమ్మలు చేసుకొని, విగ్రహములు చేసుకొని వాటిని అమ్ముకుంటూ తన జీవనాన్ని సాగించేవాడు అబ్రాము. హల్లెలూయా. ఏం చేశాడు? కొన్ని బొమ్మలను, విగ్రహాలను తయారు చేసి ఆ విగ్రహములను అమ్ముకొని తన జీవనాన్ని కొనసాగించేవాడు. అలాంటి అబ్రామును దేవుడు ఎవరో తెలియని స్థితిలో అబ్రాము ఉన్నప్పుడు దేవుడు అబ్రామును పిలిచాడు. హల్లెలూయా. ఏం చేశాడు దేవుడు అబ్రాముని? ఆదికాండము 12వ అధ్యాయం 1వ వచనంలోకి వెళితే, యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల ఎద్దు నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశములకు వెళ్ళము అన్నాడు. హల్లెలూయా. ఏం చెప్పాడు అబ్రాముతో? అబ్రామా, నువ్వేం చేయాలంటే నీ దేశము నుండి, నీ బంధువుల ఎద్దు నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశానికి వెళ్ళము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామం